ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం అయితే ముగిసిపోయింది. అఖండ మెజార్టీతో టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి టీడీపీ పార్టీ ఆంధ్ర ఎన్నికల్లో ప్రస్తుతానికి ఒక చరిత్ర సృష్టించింది. టీడీపీ పార్టీ చరిత్రను మనం చూసుకున్నట్లయితే మొత్తానికి 9 సార్లు పోటీ చేసిన టీడీపీ పార్టీ రాష్ట్రంలో 6 సార్లు అధికారంలోకి వచ్చింది. 4 సార్లు ప్రతిపక్ష పాత్రను కూడా పోషించింది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం టీడీపీ పార్టీ తన సత్తా చాటింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి మొత్తానికి ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో టీడీపీ ఉండటం చాలా విశేషం. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా టీడీపీ పార్టీ ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. దేశ పార్లమెంట్లో స్పీకర్గా సీఎం బాలయోగి ఉండడం తెలుగువారికి గర్వకారణం. అలాగే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అన్న ఎన్టీఆర్ గారు ఎందరో ముఖ్యమంత్రులకు ఆదర్శమయ్యారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.